ఎన్డీటీవీ ఒక్కటే మోదీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై కథనాలు అందించేది. కానీ దాన్ని కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త అదాని కొనుగోలు చేశారు. దీంతో జనాలకు దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మోదీ వైఫల్యాలను చూపించే మీడియా లేకపోవడంతో ధ్రువ్ రాతి దాన్ని క్యాష్ చేసుకున్నాడు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కమలం పార్టీ దారుణాలను ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టాడు. 2013లోనే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ 2018 నుండి మోదీ సర్కార్ వైఫల్యాలపై వరుసగా వీడియోలు చేయడం ప్రారంభించాడు. అలా ధ్రువ్ రాతి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ సర్కార్ గురించి ధ్రువ్ రాతి నుంచి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మోదీ మళ్లీ గెలిస్తే నార్త్ కొరియా, రష్యా లాగా భారత్ కూడా ఒక నియంతృత్వ దేశంలో మారిపోతుందని హెచ్చరిస్తూ ధ్రువ్ రాతి చేసిన ది డిక్టేటర్ అనే వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోను కేవలం తన యూట్యూబ్ ఛానల్లోనే 2.5 కోట్ల మంది చూశారు. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఇది తెగ వైరల్ అవుతుంది.